హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్టడీ జోన్. ఈరోజు మనం రేషనల్ నంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రేషనల్ నంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి? p/q ఫామ్లో ఉంటాయి. అండ్ q అనేది మనకు జీరోకి ఈక్వల్ అవ్వకూడదు, అంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు జీరో అయి ఉండాలి. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఆఫ్ రేషనల్ నంబర్స్: 3/2, 1/2, 7/5, 8/9, -3/7 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. అందరికీ తెలిసిందే. బట్ ఇందులో ఇప్పుడు రేషనల్ నంబర్స్ని ఇంకొక రేషనల్ నెంబర్తో మనం ఎలా ఆపరేషన్స్ యూజ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ అడిషన్. ఎగ్జాంపుల్ 3/2 ప్లస్ 5/3. ఇది ఎలా అడిషన్ చేయాలి? ఫస్ట్ డినామినేటర్ ఏమున్నాయి? 2, 3 ఉంది. ఓకేనా? ఈ 2, 3ని ఎల్సిఎం తీసుకోవాలి. చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది. డినామినేటర్ ఎల్సిఎం 6 వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 3/2 ఉంది. సో 3/2 ఇంటూ ఎల్సిఎం ఏమొచ్చింది? 6 వచ్చింది. ఇంటూ 6 క్యాన్సిలేషన్ అవుతుందా? సో 2 1s 2 3s. ఇంకేముంటుంది? 3 × 3 ఉంటుంది. సో 3 × 3 ఎంత? 9. ఇక నెక్స్ట్ ఆపరేషన్ ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది. సో ప్లస్. నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ ఏది? 5/3. సో 5/3 మనకి ఎల్సిఎం ఏమొచ్చింది? 6. సో ఇంటూ 6 క్యాన్సిలేషన్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. 3 1s 3 2s. నెక్స్ట్ 5 × 2 10. ఓవరాల్గా మనకు ఫ్రాక్షన్ ఏమొస్తుంది? 9 + 10 19/6. అడిషన్ ఇది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సేమ్ నెంబర్స్ తీసుకొని చేద్దాం. డిఫరెంట్ నెంబర్స్ అంటే మరి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సేమ్ 3/2 - 5/3. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సేమ్ ఎల్సిఎం ఏమో వస్తుంది. సేమ్ ప్రాసెస్ పైన మనం వీటికి ఎలా చేసామో ఎల్సిఎం దీనికి కూడా అలానే చేయాలి. 6 వస్తుంది. సేమ్ 3/2 ఇంటూ ఎల్సిఎం ఏముంది? 6. క్యాన్సిలేషన్ చేస్తే 3 అంటే నెక్స్ట్ 9 వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే. నెక్స్ట్ 5/3 ఇంటూ 6. 3 1s 3 2s 5 2s 10. ఇక్కడ మనకేముంది? ఆపరేషన్ సబ్ట్రాక్షన్ ఉంది. సో సబ్ట్రాక్షన్ పెట్టేస్తాం. 10. సో ఇక్కడ ఆన్సర్ ఏంది? -1/6 వస్తుంది. సేమ్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ 3/2 ఇంటూ 5/3. మనం అడిషన్ సబ్ట్రాక్షన్కి డినామినేటర్స్ని ఎల్సిఎం తీసి వచ్చిన ఆన్సర్ని డినామినేటర్లో రాసాం. బట్ ఇప్పుడు అలా కాదు. ఎలా మల్టిప్లికేషన్ అంటే న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ p/q ఫామ్లో రాయాలి. ఓకే, 5 3s 15, 2 3s 6. దట్స్ ఇట్. మా మల్టిప్లికేషన్ సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ డివిజన్. సేమ్ నెంబర్స్ తీసుకుందాం. 3/2 డివైడెడ్ బై 5/3. ఎలా రాస్తాం దీన్ని? 3/2 డివైడెడ్ బై 5/3. ఇప్పుడు 3/2 5/3 డినామినేటర్లో ఉంది. సో మనం ఇది న్యూమరేటర్కి తీసుకొని వస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? అంటే 3/5 అవుతుంది. సో
ఇప్పుడు మల్టిప్లికేషన్లో ఉంది. మల్టిప్లికేషన్ అంటే మనం ఎలా చేస్తాం? న్యూమరేటర్ని మల్టిప్లికేట్ చేస్తాం. నెక్స్ట్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. సేమ్ 3 × 3 9, 5 2 10. డివిజన్ ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. 3/7 ప్లస్ ఇంటూ మైనస్ -6/11. నెక్స్ట్ సేమ్ ప్లస్ ఇంటూ -8/21 ప్లస్ 5/22. సో మనం ఇంతకుముందు అంటే 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని చేసాం. ఓకేనా? ఇప్పుడు 1 2 3 4 9. ఇప్పుడు ఎలా అంటే సేమ్ ప్రాసెస్, ఇంకేం లేదు. డినామినేటర్స్ ఏమున్నాయి? 7 11 21 22. సో 4 నంబర్స్కి ఎల్సిఎం తీయాలి. 7 11 21 22 ఎల్సిఎం తీద్దాం. 7 1s 11 యాజ్ ఇట్ ఈస్, 7 3s 22 సేమ్. నెక్స్ట్ 11తో వెళ్తుంది. 11 1s 3 వస్తుంది. 11 2s. ఇప్పుడు ఎల్సిఎం ఏమొస్తుంది? 7 × 11 77 ఇంటూ 3 2 6 42 42 ప్లస్ 4 46. సో 462 అనేది ఎల్సిఎం. 462 ఎల్సిఎం. నెక్స్ట్ మనకు ఫస్ట్ ఫ్రాక్షన్ ఏముంది? 3/7 ఉంది. 3/7 ఇంటూ 462. 462 ఏంటి ఇక్కడ? ఎల్సిఎం. ఓకేనా? క్యాన్సిలేషన్ అవుతుందా అంటే అవుతుంది. 7 1 is 7, 7 6 42, 4 ఉంటుంది. నెక్స్ట్ 7 6 42 అంటే 66. 3 × 66 వస్తుంది. ఆన్సర్ ఎంత? 6 3 18 and 198. 198. నెక్స్ట్ ఆపరేషన్ ఏముంది? మైనస్. సేమ్ పెడతాం. నెక్స్ట్ ఫ్రాక్షన్ 6/11. 6/11 ఇంటూ ఎల్సిఎం వేయాలి. 462. 11 1s 11, 11 4s 11 2s. సో ఇక్కడ ఏమొస్తుంది? 42 ఇంటూ 6. 6 2s 12, 6 4s 24, 25, 252. నెక్స్ట్ మైనస్. నెక్స్ట్ 8/21 ఫ్రాక్షన్ ఉంది. ఇంటూ 462. 21తో వెళ్తుందంటే వెళ్తుంది. 21 2s 42 అండ్ ఎంత ఉంటుంది? 4. నెక్స్ట్ 21 2s ఎంత వస్తుంది? 22 ఇంటూ 8. 8 2s 16, 16 17. 176. నెక్స్ట్ 5/2 ప్లస్ అనేది ప్లస్ 5/22 ఇంటూ 462. క్యాన్సిలేషన్ అవుతుంది. ఎంత వస్తుంది అంటే 21. 21తో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 21 ఇంటూ 5. సో 105. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ప్లస్ -1ని ఒక చోట రాసుకోండి, ప్లసెస్ అన్నీ ఒక చోట రాసుకోండి, మీకు అర్థమవుతుంది. 198 ప్లస్ 105 -252 -176 డివైడెడ్ బై 462. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 198 105 యాడ్ చేయండి. 13 10
303. ఓకేనా, 303. నెక్స్ట్ మైనస్ మైనస్ ఉందంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ చేసి సో మైనస్ ఏది ఆటోమేటిక్గా దేనికి ఏ నెంబర్ పెద్దదైతే ఆ నెంబర్ సింబల్ పెట్టేసేయాలి. 252, 176, 8, నెక్స్ట్ 12, 4, 428. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం. 428/462. సో ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 422 నుంచి సో సబ్ట్రాక్షన్ చేయాలి. 303, 5, 2 and 1, 125/462. బట్ ఇక్కడ ఒకటి మర్చిపోకండి, సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దీనికి ముందు ఏ సింబల్ ఉంటే అంటే మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది. సో మైనస్ 125/462 is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సేమ్ ఇచ్చిన క్వశ్చన్ని రాసుకుందాం. ఫస్ట్ 4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆపరేషన్స్ అన్నీ కూడా ఇంటూలో ఉన్నాయి. ఓకే, ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా ఫస్ట్ చెక్ చేసుకుందాం. సో అవుతుంది. 3 1 is 3, 3 3 is. ఓకే, నెక్స్ట్ 3 1s, 3 5s. సో కన్ఫ్యూజన్ వద్దు. నెక్స్ట్ స్టెప్ రాసుకుందాం. -4/5 ఇంటూ 1/7 ఇంటూ 5/16 ఇంటూ -14/1. ఇక్కడ ఏం లేదు. సో 5 క్యాన్సిల్. 4 1s, 4 4s. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనకేం లేదండి. 1/1 అంటే -1/1 ఇంటూ 1/7 ఇంటూ 1/4 ఇంటూ -14/1. 1/1 అంటే ఆటోమేటిక్గా -1. ఓకే, క్యాన్సిల్ అవుతుంది అంటే 7 1s, 7 2s. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ -1 ఇంటూ ఇక్కడ కూడా 1/1 ఉంటుంది. సో ఇంటూ 1 ఇంటూ 1/4 ఇంటూ -2/1. దీన్ని ఎలా రాసుకోవచ్చు, -2 అని రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 2 1s, 2 2s క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంది -1 ఇంటూ 1 ఇంటూ 1/2 ఇంటూ -1/1 ఉంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ -1 ఇంటూ 1 -1 ఇంటూ 1/2 -1/1 అంటే ఇంటూ -1. సో -1 ఇంటూ 1/2 -1/2 ఇంటూ -1. ఇక్కడ మనకు -1 -1 ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1/2 ఇంటూ 1 1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏం లేదండి, ఒక 3 ఫ్రాక్షన్స్ ఆర్ నంబర్స్ ఎనీథింగ్ ఉన్నప్పుడు ఎలా వాటిని సింప్లిఫై చేద్దాం. ఓకే, a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు ab ప్లస్ ac.
ఓకేనా, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏ నెంబర్స్ తీసుకుందాం? ఒక 3 నెంబర్స్ తీసుకుందాం ఫస్ట్. -3/4, 2/3, -5/6. ఈ 3 నెంబర్స్ తీసుకుందాం. సో ఫస్ట్ ఇది ఏ అనుకుందాం, ఇది బి, దిస్ వన్ ఈజ్ సి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏముంది? ఏ ఇంటూ బి ప్లస్ సి. ఓకేనా, సో ఏ అంటే ఏంటి? -3/4 ఇంటూ బి ప్లస్ సి 2/3 ప్లస్ -5/6. ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ -3/4 ఇంటూ 2/3 ప్లస్ ఇంటూ మైనస్ -5/6. నెక్స్ట్ ఏమవుతుంది? -3/4 మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న నెంబర్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, 2/3 -5/6. 2/3 -5/6. సో ఇది సాల్వ్ చేద్దాం. డినామినేటర్ ఏముంది? 3, 6. 3, 6కి ఎల్సిఎం 3 1s 3 2s 3 2s 6. సో ఎల్సిఎం ఏమవుతుంది? 6. 2/3 ఇంటూ ఎల్సిఎం 2s 2 2s 4. సింబల్ ఏముంది? -5. 5 అంటే 5 పెట్టుకోకూడదు. ఓకే, 5/6 ఇంటూ 6 ఎల్సిఎం ఇక్కడ 1 వస్తుంది. సో ఇంటూ 5 అని చేస్తే 5 ఇంటూ 1 అంటే 5 వస్తుంది. ఇలా ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి. ఓకేనా, -3/4 మైనస్ చేస్తే -1/6 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉంటుంది కాబట్టి 3 1s 3, 4 6 24. ఏమైనా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయాలి, లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేద్దాం. 3 1s 3 8s. సో 1/8 మనం ఎల్హెచ్ఎస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏముంది? ఏబి ప్లస్ ఏసి. ఏబి ప్లస్ ఏసి, సారీ ఏసి. ఏ అంటే వాల్యూ ఏంటి ఇక్కడ? ఏ మీన్స్ -3/4. -3/4 ఇంటూ బి వాల్యూ 2/3. 2/3 నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ ఏ అంటే వాల్యూ -3/4. నెక్స్ట్ ఇంటూ ఉంది సి వాల్యూ. సి వాల్యూ ఏంటి? -5/6. -5/6. నెక్స్ట్ ఇంటూ ఉంది. ఓకే, మనం ఇంటూలో ఉన్నప్పుడు క్యాన్సిలేషన్స్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో 3 1s 3 1s 2 1s 2 2s -1/2 ప్లస్ ఇదంతా ఒకటండి. ఓకేనా, ఇదంతా ఒకటి సెట్. -1/2 ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేద్దాం. సేమ్ ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవుతే చేద్దాం. 3 1s 3 2s ఇంకా క్యాన్సిలేషన్ అవ్వవు. -1 ఇంటూ సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ ఉండదు. 1 5s 5, 4 2s 8. -1/2
ప్లస్ 5/8. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈ డినామినేటర్కి ఎల్సిఎం తీద్దాం. 2, 8. 2 1s 2 4s. సో ఎల్సిఎం ఏంటి? 8 మైనస్ 1/2 ఇంటూ 8. 2 1s 2 4s -4 ప్లస్ 5/8 ఇంటూ 8. 1s 5 1s 5 మైనస్ ప్లస్ ఉంది, మైనస్ చేయాలి. సో 1/8 ఆన్సర్. -4 + 5 మైనస్ చేస్తే 1 వస్తుంది. 1/8 ఆన్సర్. ఇక్కడ మనకు ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది? 1/8. ఆర్హెచ్ఎస్ ఏమొచ్చింది? 1/8. సో బోత్ సేమ్. ఓకేనా? దెన్ therefore LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. By using distributive law. అంతే అండి. టుడే టాపిక్ ఇది. నెక్స్ట్ టుమారో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.